guys, so ee week let's do a quick snack with Freedom groundnut oil. So ee roju snack lo oatmeal dosa ela cheyalo nenu meeku nerpistanu. Oatmeal తీసుకొని అక్క నువ్వు స్నాక్ చేయి అంతేగాని మనం చీట్ చేయక. నేనెక్కడ చీట్ చేశాను రా? నువ్వు ఇప్పుడు ఏమన్నావు అక్క? ఓట్మీల్ దోశ చేస్తా అంటున్నా. మీల్ అంటే భోజనము, దోశ అంటే టిఫిన్ భోజనం చెప్పి స్నాక్స్ అంటే ఏందక్క? ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్. నీ ఇంగ్లీష్ సినిమాలు చూసి నేర్చుకున్న ఇంగ్లీష్. నేను చెప్పింది భోజనం గురించో స్నాక్ గురించో లేకపోతే మీల్ గురించో కాదు. నేను చెప్పింది మనకి సాయంత్రం పూట ఆకలేస్తే ఒక క్విక్ స్నాక్ ఎలా చేసుకోవాలి. ఓట్మీల్ దోశ. ఓట్మీ కాదురా, ఓట్మీల్ దోశ. ఓట్మీల్. ఓకే ఓకే. సో మనం ఫస్ట్ ఏం తీసుకోవాలంటే ఓట్మీల్, మెంతులు, గ్రీన్ చిల్లీస్, ఉల్లిపాయలు అండ్ కొంచెం సాల్ట్. దాన్ని మొత్తం వాటర్ వేసి మిక్సీ చేసి ఒక దోశ బ్యాటర్ లాగా వస్తుంది. ఇట్స్ జస్ట్ దట్ సింపుల్. ఇది మనం దోశ లాగా వేసేసుకోవాలి. రెడీ? రెడీ. ఇప్పుడు సౌండ్ కి సౌండ్ కావాలా దోశ కావాలా? దోశ కావాలా? సౌండ్ వద్దు. అయితే నోరు మూసుకొని దోస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఓట్మీల్ దోశని ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ తోటి తయారు చేస్తాను. ఇట్ కంటైన్స్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. దీనివల్ల ఇది మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. అలాగే ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇస్ డబుల్ ఫిల్టర్. అందుకనే ఇది డిష్ లో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ని తీసుకొస్తుంది. అక్క దోశ ఇట్లా వేస్తే ఇట్లా వేయద్దు. ఇట్లా వేసినాం అనుకో 4 రౌండ్లు తిరిగి మళ్ళీ పడాలి. అట్లా చేయకు. నిన్ను తిప్పాను అట్లా? నన్ను అక్క యు డిడ్ ఇట్. తిప్పానా? తిప్పు. బాగుందక్క దోశ. సేమ్ ఆమ్లెట్ లాగానే ఉంది. అది ఆమ్లెట్ కాదురా, ఓట్మీల్ చేసాం కాబట్టి నార్మల్ దోశ లాగా ఉండదు. ఇట్స్ లుక్స్ అ లిటిల్ డిఫరెంట్. టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది. ఇట్స్ వెరీ హెల్దీ. ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ హెల్దీ స్నాక్. అండ్ మధ్యలో మనం ఆనియన్స్ కూడా వేసాం కాబట్టి కొంచెం క్రంచీగా, చిల్లీస్ వల్ల కొంచెం స్పైసీగా. ఇట్స్ గోయింగ్ టు బి గుడ్. అక్క ఇప్పుడు దోశ తినాలంటే 18 సంవత్సరాలు నిండాలనా? ఎందుకురా? ఓట్ అంటారు కదా, ఓట్ హక్కు వస్తే తినాలి. ఓట్ దోశ అంటారు కదా అక్క. అక్క ఇది కాలుతుంది అక్క. తిప్పుదామరా? వెరీ గుడ్. సరే నేను ట్రై చేయ. వద్దురా, కింద పడుతుంది. ఓ వావ్ రాజు, అది దొంగలాగా వచ్చి ఎంత ఎదిగిపోయావరా. రాజు, సో ఈ ఓట్మీల్ దోశని మనకి ఇష్టం ఇచ్చిన పచ్చడితో తినొచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ముందు ఒక పచ్చడి చేసి పెట్టాను. సో ప్లీజ్ నువ్వు తిని ఎలా ఉందో చెప్పు. సో మమ్మీ అక్క. మమ్మీ కాదురా, యమ్మీ. యమ్మీ వాళ్ళ మమ్మీ కాదా? కాదు. ఓకే, చాలా బాగుంది అక్క. సో మీకు కూడా నెక్స్ట్ టైం ఒక క్విక్ స్నాక్ చేసుకోవాలి అంటే డోంట్ ఫర్గెట్ టు మేక్ ఓట్మీల్ దోసాస్.